నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై అధిష్టాన పెద్దలతో చర్చ. ఎల్ఎన్టీ ప్రతినిధులపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్. మేడిగడ్డ ప్రాజెక్టులో నాణ్యత లేకుండా పనులు ఎలా చేశారని ప్రశ్న. నెల ముందే ఎంపీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న సీఎం రేవంత్. సంక్రాంతి తర్వాత అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ, ఏకగ్రీవ తీర్మానం చేసిన కాంగ్రెస్ పీఏసీ కమిటీ. బొల్లారంలోని రాష్ట్రపతి భవనానికి చేరుకున్న ద్రౌపది ముర్ము. 5 రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి. వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో వసతులపై నిపుణుల కమిటీ స్వయంగా పర్యవేక్షిస్తామన్న తెలంగాణ హైకోర్టు. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఎవరికి రావద్దన్న సీఎం జగన్. ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రారంభం. భోగాపురంలో యువగళం విజయోత్సవ సభ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీకి ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు వరుసగా 2 సార్లు దక్కడంతో అధికారులకు సీఎం జగన్ అభినందనలు. ట్విట్టర్లో టీడీపీపై మండిపడ్డ మంత్రి బొత్స. ఉద్యోగాల అంశంలో తమది మోసం చేసే ప్రభుత్వం కాదని ట్వీట్. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై కీలక వ్యాఖ్యలు చేసిన కేసినేని నాని. టీడీపీకి అండగా ఉండే బీసీలు పార్టీకి అవసరమని వెల్లడి. ఎన్నికల నాటికి జనసేన ఖాళీ అవుతుందన్న మంత్రి జోగి రమేష్. చంద్రబాబుకి చివరికి మిగిలేది పవన్ ఒక్కరే అని కౌంటర్. ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్. మోడీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే తాను చేస్తానని వెల్లడి. పార్లమెంట్లో ఒక్కరోజే 78 ఎంపీలపై సస్పెన్షన్. లోక్సభలో 33, రాజ్యసభలో 45 మందిపై వేటు. నేడు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశం. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని ఆదేశం. భారత్లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసిన ఐసిస్. 8 మందిని అరెస్ట్ చేసి ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ. కొత్త వేరియంట్పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ఆదేశం. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అస్వస్థత. కరాచీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భద్రతలో వైఫల్యం. కాన్వాయ్లోని ఓ వాహనాన్ని ఢీకొట్టిన దుండగుడి కారు. ఆస్ట్రేలియాలోని ఉత్తర క్వీన్స్లాండ్లో రికార్డు స్థాయిలో వర్షపాతం. జాస్పర్ తుఫాన్ కారణంగా 625 మిల్లీమీటర్ల వర్షం.